మనకి డిజైన్ ఇక్కడ ఉంది, అంచు ఇక్కడ ఉంది. మనకి డిజైన్ వరకు కావాలనుకుంటే డిజైన్ పెడతాం, అంచు కూడా కావాలనుకుంటే అంచు వరకు పెడతాం. ఇది ఆల్రెడీ గోల్డ్ అంచు ఉంది కాబట్టి అంచు పెడతాం. రెండు వైపులా ప్లెయిన్ ఉంది, ఇదంతా డిజైన్ ఉంది కదా. ఈ డిజైన్ ఉన్నంత వరకు మనకి చేతులు సరిపోతున్నాయి. సరిపోయినప్పుడు ప్లెయిన్కి తీసుకోవాల్సిన పని లేదు కదా మనం, అందుకని మనం డిజైన్లోనే తీసుకున్నాం. ఒక పాయింట్స్కి ఎక్సెస్ తీసుకొని మనం కట్ చేసేటప్పుడు మన చెయ్యి పీస్ మీద ఉండాలి, లైనింగ్ మీద ఉండాలి, కదలకుండా ఉండటం కోసం. మనం కటింగ్ చేసేటప్పుడు చూడండి, రైట్ సైడ్ మనకి బ్యాక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చేతులు ఉంటాయి. ఫస్ట్ ఏం చేసాం, మనకి డిజైన్ వచ్చింది కాబట్టి స్లీవ్స్ కట్ చేసాం. తర్వాత మళ్ళీ మనం అదే పద్ధతిలో మనం పీస్ మళ్ళీ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేయకుండా స్ట్రైట్గా తీసుకుంటున్నాం. వీటన్నిటిని మనకి ఎక్సెస్ తీసుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మనం ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. చాలా వస్తాయి. ఈ మామూలుగా వాళ్ళ అంచులు అడిగారు అనుకో, ఈ అంచు తీసుకొని వేస్తాం. వాళ్ళ అంచు ఏం అడగలేదు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా తీసేసుకుంటున్నాం. ఇది నడుముకి వేసుకోవచ్చు అమ్మ, నడుముకి వేసుకోవచ్చు, నెక్ వేసుకోవచ్చు, ఇది చేతులకి వేసుకోవచ్చు. చేతులకి ఆల్రెడీ ఉంది కాబట్టి మనం నెక్ వేసుకోవచ్చు, నడుముకి వేసుకోవచ్చు. వీళ్ళు అడగనప్పుడు మనకి వేయాల్సిన పని లేదు కదా. చూసారా, ఫిక్స్ పట్టి కాగా పట్టికి కట్ మనకి తెలియదు. ఇంకో షేప్ పెట్టుకో తీసుకోవచ్చు అంటే ఉందిగా పీసు. మనం తీసుకోవాలనుకుంటే లైనింగ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. లోపల పక్క కూడా వేయచ్చు, లోపల పీసులు ఉంటే వేయకూడదు. ఇది వస్తే ఇది సిల్క్ కదా, గుచ్చుకుంటుంది మనకి. లోపలికి వేసే పీస్ ఏది కూడా ఒరిజినల్ పీస్ వేయకూడదు, ఒక లైనింగ్ పీసే వేయాలి. మనకే తెలుస్తుంది కదా కంఫర్టబుల్గా.